హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్రాక్టీస్ టెస్ట్ 2 అనేది చూద్దామండి. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి అండ్ దాని యొక్క ఆన్సర్స్ అనేవి కూడా తెలుసుకుందాము. సో ఆల్రెడీ ప్రాక్టీస్ టెస్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాము. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో స్టార్ట్ చేద్దాము. అకార్డింగ్ టు అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ 1958, ద ప్రైమరీ గోల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇస్ టు ఫాస్టర్ దిస్ వాల్యూ. సో ఏ వాల్యూ అండి? సో ఆప్షన్స్ చూద్దాము. ఇంటెలెక్చువల్ వాల్యూ, ఆర్టిస్టిక్ వాల్యూ, ఆస్థెటిక్ వాల్యూ, సోషల్ వాల్యూ. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఇంటెలెక్చువల్ వాల్యూ. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఎక్స్ప్రెసింగ్ హిస్ లిబిడో అవుట్వర్డ్. సో ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి అంటే ఆప్షన్స్ చూడండి ఇక్కడ. కాగ్నేటివ్ పర్సనాలిటీ, ఆస్థెటిక్ పర్సనాలిటీ, ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ, ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ. ఆప్షన్ 3 అన్నమాట, ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ. నెక్స్ట్, పర్సనాలిటీ ట్రేట్స్ సచ్ యాజ్ ఇంట్రోవర్టిజం అండ్ ఎక్స్ట్రోవర్టిజం పర్సనాలిటీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై. సో ఎక్స్ట్రో అండ్ ఇంట్రోవర్టిజం గురించి, పర్సనాలిటీస్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? ఆప్షన్ 1 యంగ్, ఆప్షన్ 2 క్యాటల్, ఆప్షన్ 3 కెంప్, ఆప్షన్ 4 ఐసెంక్. సో దీని యొక్క ఆన్సర్ చూస్తే కనుక మనకి ఆప్షన్ 1 అండి, యంగ్ అనమాట. నెక్స్ట్, ద నేచర్ నర్చర్ డిబేట్ రిఫర్స్ టు. సో నేచర్ మరియు నర్చర్ యొక్క డిబేట్ రిఫర్స్ టు అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే కనుక ఆప్షన్ 1 జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ 2 బిహేవియర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ బయాలజీ, ఆప్షన్ 4 ఎన్విరాన్మెంట్ అండ్ టెక్నాలజీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, జెనెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, ద ఫస్ట్ ఎమోషన్ ఇన్ ద చైల్డ్ బ్రిడ్జెస్. సో ఫస్ట్ ఎమోషన్స్కి సంబంధించి, సో ఎమోషనల్ డెవలప్మెంట్లో క్వశ్చన్ అండి ఇది. ఎమోషన్స్కి సంబంధించి చైల్డ్లో ఫస్ట్ది ఏంటి, ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఎమోషన్ ఏంటి అంటే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 యాంగర్, ఆప్షన్ 2 స్మైల్, ఆప్షన్ 3 ఎగ్జైట్మెంట్, ఆప్షన్ 4 లవ్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఎగ్జైట్మెంట్ అంటే ఉత్తేజం అని తెలుగులో. నెక్స్ట్, ద జేమ్స్ లాంగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై. సో జేమ్స్ లాంగ్ థియరీ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు? ఇది ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన సో ఈ థియరీ వచ్చేసి ఎమోషనల్ డెవలప్మెంట్లో ఉన్న ఎమోషనల్ థియరీస్ అండి. అందులో ఉన్న ఒక థియరీ అనమాట ఇది. ద జేమ్స్ లాంగ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆప్షన్ 1 విలియం జేమ్స్ అండ్ కార్ల్ లాంగ్, ఆప్షన్ 2 విలియం వుంట్, ఆప్షన్ 3 క్యానన్, ఆప్షన్ 4 ఫిలిప్ బర్డ్. సో దీని యొక్క ఆన్సర్ అనేది చూడండి, క్వశ్చన్లోనే ఉందండి. ఆప్షన్ 1 అనమాట, విలియం జేమ్స్ అండ్ లాంగ్ థియరీ, కార్ల్ లాంగ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఏజ్ అసోసియేటివ్ ప్లే వాజ్ సీన్. సో అసోసియేటివ్ ప్లే అనేది ఏ ఏజ్ పిల్లల్లో చూస్తారు అంటే ఆప్షన్ 1 ఇన్ఫాన్సీ, ఆప్షన్ 2 అడాలసెన్స్, ఆప్షన్ 3 ఎర్లీ చైల్డ్హుడ్, ఆప్షన్ 4 లేటర్ చైల్డ్హుడ్. సో దీంట్లో ఆప్షన్స్ చూసుకుంటే కనుక మనకి చూసారు కదా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇందులో ఆప్షన్ 3 అనమాట, ఎర్లీ చైల్డ్హుడ్. సో ఈ ఏజ్లో అసోసియేటివ్ ప్లే, ప్యారలల్ ప్లే అండ్ కోఆపరేటివ్ ప్లే, 3 ప్లేస్ అనేవి కూడా ఇందులోనే, 3 క్రీడలు కూడా ఇందులోనే అనమాట. ఆప్షన్ 3 ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించి అనమాట. పూర్వ బాల్య దశలకి సంబంధించి 3 ఆటలు అనేవి ఆడుకుంటారనమాట పిల్లలు. సో ఈ మొత్తం మీకు డీటెయిల్గా అయితే క్లాసెస్లో చెప్పడం జరిగిందండి థియరీ పార్ట్లో. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అదైతే మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి ప్యారలల్ ప్లే. సో ప్యారలల్ ప్లే వచ్చేసి 2 to 3 years వరకు అనమాట. ఏజ్ డిఫరెన్స్ మీద కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఇయర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అసోసియేటివ్ ప్లే వచ్చేసి 3 to 4 అనమాట ఇయర్స్. అండ్ నెక్స్ట్ కోఆపరేటివ్ ప్లే వచ్చేసి 4 to 5 years కోఆపరేటివ్ ప్లే. సో ఈ 3 ప్లేస్ యొక్క ఇయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ థియరీ పార్ట్ అనేది చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ స్టేజెస్. సో లాంగ్వేజ్ స్టేజెస్కి సంబంధించిన ఆర్డర్ ఏంటి? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి లాంగ్వేజెస్ యొక్క లైన్ బై లైన్ ఆర్డర్ ఏంటి అనేది. సో ఆప్షన్ 1 చూడండి, బ్యాబ్లింగ్ స్టేజ్, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్, ఇమిటేషన్ ఆఫ్ సౌండ్, సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్. నెక్స్ట్ ప్రీ లాంగ్వేజ్, బ్యాబ్లింగ్ స్టేజ్, ఇమిటేషన్ స్టేజ్, సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్. ఆప్షన్ 3 సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్, ఇమిటేషన్ స్టేజ్, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. ఆప్షన్ 4 అదే నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి బ్యాబ్లింగ్ స్టేజ్. అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఇమిటేషన్ స్టేజ్, బాబ్లింగ్ స్టేజ్, సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. సో ఆన్సర్ ఏంది మీరు చూడండి, ఆప్షన్ 2 అనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటారు. ఇది 0 to 3 months అనమాట. ఓన్లీ సౌండ్స్ చేస్తుంటారు కదా పిల్లలు, దాన్ని ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాబ్లింగ్ స్టేజ్, ఇది 4 నుంచి 12 months వరకు ఉండే ఏజ్ని బ్యాబ్లింగ్ ఏజ్ స్టేజ్ అని అంటారు అనమాట. సో ఇందులో ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎలా సౌండ్ చేస్తున్నారో అదే తెలుసుకుని అదే సౌండ్ని రిపీట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ ఆఫ్ సౌండ్ స్టేజ్ అని కూడా అంటారు దీన్నే. సో ఇది 1 నుంచి 1.5 year వరకు అనమాట. ఇందులో ఏంటంటే పిల్లలకి చిన్న స్టార్టింగ్ కొంచెం లాంగ్వేజ్ డెవలప్మెంట్కి రెడీగా ఉంటారనమాట, మాట్లాడడానికి స్టార్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్, అంటే వాళ్ళు విన్నది తిరిగి మాట్లాడతారనమాట. సో చిన్న పదాలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 1.5 తర్వాత అబోవ్ అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. సో మీనింగ్స్ తెలుసుకునే, మనం ఒక వర్డ్ యొక్క మీనింగ్స్ని తెలుసుకున్నాం కదా, ఆ స్టడీ ఆఫ్ మీనింగ్స్ని ఏమని అంటారు అంటే ఆప్షన్ 1 ఫోనోలాజీ, ఆప్షన్ 2 సెమాంటిక్స్, ఆప్షన్ 3 ప్రాగ్మాటిక్స్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబోవ్. సో స్టడీ ఆఫ్ మీనింగ్స్ ఏమంటారంటే సెమాంటిక్స్ అంటారనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోనోలాజీ అంటే సౌండ్స్ అనమాట, ఒక వర్డ్ యొక్క సౌండ్స్ని ఫోనోలాజీ అంటారు. అదే మీనింగ్స్ అయితే సెమాంటిక్స్ అంటారు. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ అంటే ఏంటంటే మనం యూజ్ చేసే వర్డ్స్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్. నాట్ అడిగారు. సో ఆప్షన్ 1 ప్రీ గ్యాంగ్ ఏజ్, ఇమిటేటివ్ ఏజ్, క్వశ్చనింగ్ ఏజ్, ప్లే ఏజ్. సో దీనికి సంబంధించి మీరు కరెక్ట్ చూసుకున్నా కనుక ఇమిటేటివ్ ఏజ్ కాకుండా మిగతా ప్రీ గ్యాంగ్ ఏజ్, క్వశ్చనింగ్ ఏజ్, ప్లే ఏజ్, సో ఈ మొత్తం కూడా మనకి ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించింది. సో ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించిందే. సో కాబట్టి నాట్ అన్నారు కాబట్టి ఇమిటేటివ్ స్టేజ్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్లే ఏజ్, 3 types ఆఫ్ ప్లేస్ కూడా ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా అదేనండి. సో కాబట్టి ఇక్కడ మిస్టేక్ వచ్చింది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇమిటేటివ్ ఏజ్ వచ్చేసి ఇన్ఫెన్సీ స్టేజ్ అనమాట. సో అంటే పిల్లలు మదర్స్ని సో సేమ్ వాళ్ళకి ఇలాగే సౌండ్స్ చేస్తుంటారు కదా, సో దాన్ని ఇమిటేటివ్ ఏజ్ అంటారు. సో ఆప్షన్ 1 ప్రీ గ్యాంగ్ ఏజ్, క్వశ్చనింగ్ ఏజ్, ప్లే ఏజ్ అనేవి 3 ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. సో సెన్సరీ డెవలప్మెంట్ అనేది ఏ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్, ఆప్షన్ 2 ఎర్లీ అడాలసెన్స్, ఆప్షన్ 3 లేట్ చైల్డ్హుడ్, ఆప్షన్ 4 బేబీహుడ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 అనమాట. బేబీహుడ్, శైశవ దశలో సెన్సరీ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఈజ్. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ ఏంటి? సో లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఆప్షన్ 1 బ్యాబ్లింగ్ స్టేజ్, ఆప్షన్ 2 సౌండ్ గ్రాస్పింగ్ స్టేజ్, ఆప్షన్ 3 ప్రీ లింగ్వల్ స్టేజ్, ఆప్షన్ 4 లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్టేజ్. సో దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ ఇప్పుడే అండి ప్రీవియస్ లైన్ బై లైన్ 4 స్టేజెస్ ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. సో దానికి సంబంధించి ఆప్షన్స్ అనేవి మీరు కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ చైల్డ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ అరౌండ్ హిమ్, దిస్ షోస్ హిజ్. సో అరౌండ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న దాని గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు అంటే దానికి వాళ్ళకి ఏముంది? ఆప్షన్ 1 సోషల్ డెవలప్మెంట్, ఆప్షన్ 2 మెంటల్ డెవలప్మెంట్, ఆప్షన్ 3 ఫిజికల్ డెవలప్మెంట్, ఆప్షన్ 4 ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఆప్షన్ 2 మెంటల్ డెవలప్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ పార్టిసిపేట్ ఇన్ కోఆపరేటివ్ ప్లే. సో కోఆపరేటివ్ ప్లేకి సంబంధించి ఏ ఇయర్స్ పిల్లలు పార్టిసిపేట్ అవుతారు? సో ఇప్పుడే అండి లాస్ట్ ఈ వీడియోలోనే నేను చెప్పాను. సో దానికి సంబంధించి కోఆపరేటివ్ ప్లేకి ఏ ఏజ్ అంటే సో 3 to 4 అనమాట. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. సో అసోసియేటివ్ ప్లేకి వచ్చేసి ప్యారలల్
ప్యారలల్ ప్లేకి వచ్చేసి 2 to 3 అనమాట. నెక్స్ట్ అసోసియేటివ్ ప్లే వచ్చేసి 3, సో 3 to 4 అనమాట. అండ్ అలాగే కోఆపరేటివ్ ప్లే వచ్చేసి 4 to 5. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్లో 4 to 5 ఇవ్వలేదు కాబట్టి మనకి దగ్గరలో ఉన్నది ఏంటి ఆప్షన్ 2 అనమాట. 3 to 4 అనేది కరెక్ట్ ఆన్సర్ కోఆపరేటివ్ ప్లేకి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ ఎగ్జైట్మెంట్ దీస్ ఎమోషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ 3-month old చైల్డ్. సో 3 months old చైల్డ్లో ఏ ఎమోషన్స్ అనేవి ఉంటాయి ఎగ్జైట్మెంట్ కాకుండా? ఆప్షన్ 1 డిస్ట్రెస్ అండ్ డిలైట్, ఆప్షన్ 2 డిస్ట్రెస్ అండ్ హ్యాస్టెడ్, ఆప్షన్ 3 డిలైట్ అండ్ హ్యాట్రెడ్, ఆప్షన్ 4 డిలైట్ అండ్ ఎలేషన్. సంబంధించి ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అండి, డిస్ట్రెస్ అండ్ డిలైట్ అనమాట, ఎగ్జైట్మెంట్ మినహా. నెక్స్ట్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 2 to 3 years ద చిల్డ్రన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లే. సో 2 నుంచి 3 years వరకు ఏ క్రీడలో పాల్గొంటారు పిల్లలు? ఎలాంటి క్రీడ అంటారు అంటే ఆప్షన్ 1 అనమాట, ప్యారలల్ ప్లే. సో ఇప్పటి వరకు అయితే చెప్పుకున్నాం కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వట్లేదండి. సో ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్, ప్యారలల్ ప్లే అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్ వైజ్ డిఫరెన్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ ద చిల్డ్రన్ స్టార్ట్ ఇన్. సో జెండర్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి చిల్డ్రన్లో? ఆప్షన్ 1 ఎర్లీ ఇన్ఫాన్సీ, ఆప్షన్ 2 ఇన్ఫాన్సీ, ఆప్షన్ 3 లేట్ ఇన్ఫాన్సీ, ఆప్షన్ 4 ఎర్లీ అడాలసెన్స్. సో దీనికి సంబంధించి మనకి ఆప్షన్ 1 అనమాట, ఎర్లీ ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచే ఎమోషన్స్ అనేవి పిల్లలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ద సైకాలజిస్ట్ హూ ప్రూవ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ ఆన్ హ్యూమన్ బిహేవియర్. సో హెరిడిటీకి సంబంధించి ఆప్షన్ 1 ముర్రే, ఆప్షన్ 2 క్రెస్టమర్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 మెక్డోగల్. సో హెరిడిటీ ఆన్ హ్యూమన్ బిహేవియర్ అనగానే అందరికీ తెలుసాలండి, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట. ఇవే ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్ అయినా రిపీట్ అయిన బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.